నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విశ్లేషణ చూడబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఫుడ్ డెలివరీ ఒక 10 నిమిషాలు లేట్ అయితేనే అసలు తట్టుకోలేని ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ యుగంలో ఉన్నాం మనం. అలాంటిది ఒక వ్యక్తి తన కల నెరవేరడానికి ఏకంగా 100 ఏళ్లు, అవును, అక్షరాల 100 ఏళ్లు ఎదురుచూశాడంటే నమ్ముతారా? అసలు వేల సంవత్సరాల క్రితం నాటి ఒక ప్రాచీన కథ ఈ రోజుల్లో మనకు ఎదురయ్యే ఆలస్యాలు, ఓర్పు, ఇంకా విశ్వాసం గురించి ఎలాంటి పవర్ఫుల్ పాఠాలు నేర్పుతుందో ఇప్పుడు డీటెయిల్గా విశ్లేషిద్దాం. ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే, అన్నీ క్షణాల్లో జరిగిపోయే ఈ ఇన్స్టెంట్ ప్రపంచంలో పెరిగిన మన తరానికి ఒక పాత కథ అసలు ఎలా మార్గనిర్దేశం చేస్తుంది? అడిగిన వెంటనే సమాధానం కావాలి, క్లిక్ చేసిన వెంటనే రిజల్ట్ రావాలి అని ఆశించే రోజులు కదా ఇవి. మరి మన లక్ష్యాలు ఎంతకీ చేరువగానప్పుడు, లేదా విజయాలు దారుణంగా డిలే అవుతున్నప్పుడు ఎలా నిలబడాలో చూపే ఒక అద్భుతమైన గైడ్ ఈ కథ. సరే, ఈ విశ్లేషణను మనం ఒక 4 ముఖ్యమైన పాఠాలుగా విభజించి చూద్దాం. అవేంటంటే: 1. ఓర్పు యొక్క విలువ. 2. అత్యున్నత విశ్వాస పరీక్ష. 3. సరైన మార్గాన్ని నమ్మడం. ఆఖరిగా విశ్వాసపు వారసత్వం. ముందుగా మొదటి విభాగం, ఓర్పు యొక్క విలువ. ఒక్కసారి ఈ టైంలైన్ గమనించండి. దశాబ్దాలు గడిచిపోతున్నాయి. అబ్రాహాము, సారా వృద్ధులైపోతున్నారు. కాని వాళ్ల సంతానం ఆకాశంలో నక్షత్రాలంత ఉంటుంది అనొక గొప్ప వాగ్దానం చేయబడింది. సంవత్సరాలు కాదు కదా, ఏకంగా దశాబ్దాలు గడిచాయి. సారాకు 90 ఏళ్లు, అబ్రహాముకు 100 ఏళ్లు వచ్చేవరకు ఆ వాగ్దానం నెరవేరలేదు. ఒక్కసారి ఊహించుకోండి. అసలిది మన ఊహక్కూడా అందని సుదీర్ఘమైన వెయిటింగ్ కదా. అయితే ఆ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫైనల్గా సారాకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ బిడ్డకు ఈసాకు అనే పేరు పెట్టారు. ఈసాకు అంటే అర్థమేంటో తెలుసా? నవ్వు అని అర్థం. మొదట ఆ వాగ్దానం విన్నప్పుడు సారా ఒక రకంగా నవ్వింది. కాని చివరికి ఆ నవ్వు అంతులేని స్వచ్ఛమైన ఆనందంగా మారిపోయింది. ఎదురుచూపులు ఎంత కష్టంగా ఉన్నా చివరిగా దొరికే ఆ రిజల్ట్ ఎంతటి సంతోషాన్నిస్తుందో ఇది చాలా స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. వాగ్దానం ఆలస్యం కావచ్చు, కాని ఎప్పటికీ విఫలం కాదు. డ్రీమ్ జాబ్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చి ఇంకా కాల్ రాలేదనో, లేదా స్టార్టప్ ఫెయిల్ అయ్యి కెరీర్లో అనుకున్నంత స్పీడ్గా ఎదగలేకపోతున్నామనో నిరాశ చెందే యువతకు ఇది నిజంగా ఒక గొప్ప భరోసా. రిజల్ట్ రావడానికి కాస్త సమయం పడుతుందేమో కాని మనం నమ్మిన మార్గం ఎప్పుడూ వృధా కాదు. ఇక రెండవ విభాగం, అత్యున్నత విశ్వాస పరీక్ష. 100 ఏళ్ల వయసులో ఎన్నో ఏళ్లు ఎదురుచూసి పొందిన ఆ ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు కదా. ఒకరోజు అకస్మాత్తుగా ఒక ఊహించని భయంకరమైన పరీక్ష ఎదురైంది. నీ కుమారుడు ఈసాకును బలి అర్పించు అని దేవుణ్ణుండి ఆజ్ఞాపించబడింది. ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో మనం ఎంతో కష్టపడి సాధించిందాన్ని పూర్తిగా వదులుకోవాల్సి వస్తే ఎంతలా గుండె పగిలిపోతుందో కదా. అచ్చం అలాంటి ఒక భయంకరమైన పరీక్ష ఇది. ఆ మోరియా కొండకు వెళ్తున్న ప్రయాణంలో ఈసాకు ఎంతో అమాయకంగా వేసిన ఒక ప్రశ్న ఆ కథలో టెన్షన్ని అమాంతం పెంచేస్తుంది. నాన్నా, బలికోసం గొర్రెక్కడా అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి మనసులో ఎంతటి భయంకరమైన ఘర్షణ జరిగుంటుందో మనం జస్ట్ ఊహించవచ్చంతే. కాని ఆ హృదయ విదారకమైన పరిస్థితిలో కూడా అబ్రహాము చెప్పిన ఒకే ఒక్క మాట, దేవుడే సమకూర్చుతాడు అని. అసాధ్యమైన, చేజారిపోయిన పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరని విశ్వాసానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. చుట్టూ ప్రతికూల పరిస్థితులు అలుముకున్నప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా నిలబడాలో ఈ ఒక్క దృశ్యం అద్భుతంగా వివరిస్తుంది. కొండపైకి చేరి బలిపీఠంపై కన్న కుమారుని ఉంచి ఇక కత్తి ఎత్తిన ఆ ఆఖరి క్షణం, సరిగ్గా అప్పుడే ఆకాశం నుండి అబ్రహామా, ఆపు అనే స్వరం వినిపించింది. తక్షణమే అక్కడ బలికోసం ఒక గొర్రె సమకూర్చబడింది. కథ పూర్తిగా ఊహించని మలుపు తిరిగింది. ఈసాకు ప్రాణాలు కాపాడబడ్డాయి. ప్రాసెస్పై ఉంచిన నమ్మకం గెలిచింది. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా క్లియర్గా ఉంది. కెరీర్లో ఏదైనా కోలుకోలేని దెబ్బ తగిలినప్పుడు, లేదా ఇక జీవితమంతా అయిపోయింది అనిపించే ఆఖరి క్షణాల్లో మనం ఎదుర్కొనే తీవ్రమైన కష్టాలుంటాయి చూసారా, అవి మన నమ్మకానికి పెట్టే పరీక్షలు మాత్రమే. కష్టకాలంలో ఆ ప్రాసెస్ను గట్టిగా నమ్మితే ఖచ్చితంగా ఒక కొత్త దారి దొరుకుతుంది. ఇక మూడవ విభాగం, సరైన మార్గాన్ని నమ్మడం. ఈసాకు పెద్దయ్యాక తన జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయం వచ్చింది. ఎంతో ఆందోళన కలిగించే ఈ నిర్ణయంలో ముఖ్యంగా ఈ తరం డేటింగ్ యాప్స్, ఆ కన్ఫ్యూజన్స్తో విసిగిపోయే మనకి ఇదొక మంచి ఉదాహరణ. అబ్రహాము కేవలం తన ప్రయత్నాల మీదే కాకుండా దైవిక మార్గదర్శకత్వంపై నమ్మకముంచాడు.
సరైన నిర్ణయాలకు, ఆ ఉన్నతమైన శక్తిపై నమ్మకముంచడం అనేది సరైన వ్యక్తులను మన జీవితంలోకి తీసుకువస్తుందనిది చెబుతోంది. ఆ నమ్మకమే రెబెక్కాను వాళ్ల జీవితంలోకి తీసుకువచ్చింది. అయితే ఇక్కడితో కథ అంతా సుఖాంతం అయిపోలేదు. నెక్స్ట్ జనరేషన్కి కూడా మళ్లీ అదే ఆలస్యం అనే సవాలు ఎదురైంది. ఈసాకు, రెబెకాకు కూడా పిల్లలు కలగడం ఆలస్యమైంది. అప్పుడు ఈసాకు ప్రార్థించాడు. ఆ విశ్వాసపూర్వక ప్రార్థన ఫలించి చివరికి వారికి ఈశావు, యాకోబు అనే ఇద్దరు కవలలు జన్మించారు. మనం సరైన మార్గంలో వెళ్తున్నా సరే కొన్నిసార్లు నిరీక్షణ తప్పదు. మన ప్రార్థనలు లేదా ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వడంలో కొంచెం ఆలస్యం జరగవచ్చు. కాని నమ్మకం కోల్పోకుండా గట్టిగా నిలబడితే సరైన సమయంలో ఖచ్చితమైన రిజల్ట్ వచ్చి తీరుతుంది. ఆఖరిగా 4వ విభాగం, విశ్వాసపు వారసత్వం. అసలు నిజమైన వారసత్వం అంటే ఏంటి? వృద్ధాప్యంలో ఈసాకు తన కుమారులకు ఆశీర్వాదమిచ్చాడు. ఆ వాగ్దానం అబ్రాహాము నుండి ఈసాకుకు, ఆ తరువాత యాకోబుకు, ఇలా ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ అవుతూ వచ్చింది. చూశారా? కేవలం ఆస్తులు, సంపద మాత్రమే కాదు, పటిష్టమైన నమ్మకం కూడా ఒక అద్భుతమైన వారసత్వమే. బైబిల్లో దేవుడు అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అని పిలువబడటానికి అసలు కారణమిదే. ఈ సుదీర్ఘమైన బిరుదు ఆ ప్రాసెస్ను నమ్మి విశ్వాసంతో ముందుకు సాగిన వ్యక్తుల వల్ల ఏర్పడిన ఒక బలమైన బంధాన్ని, ఒక గొప్ప చైన్ ఆఫ్ ఫెయిత్ను మన కళ్ల ముందుంచుతుంది. సరే, ముగింపుకొచ్చేసరికి ఈ మొత్తం కథ నుండి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు ఇవి. వాగ్దానం ఎప్పుడూ నిజమవుతుంది. మన నమ్మకం ఖచ్చితంగా పరీక్షించబడుతుంది. కష్టకాలంలో ఏదోక రూపంలో సహాయం అందుతుంది. అలాగే దేవుని సమయం ఎప్పటికీ ఉత్తమమైనది. ప్రెజెంట్ మనం ఎదుర్కొంటున్న కెరియర్, రిలేషన్షిప్, ఇతర జీవిత ఆందోళనలకు ఈ ప్రాచీన సూత్రాలు ఎంతో పర్ఫెక్ట్ సొల్యూషన్స్ చూపిస్తాయి. ఇక చివరగా ఒక చిన్న ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మన స్వంత ప్రయాణంలో ఎదురుచూపులు అసాధ్యంగా అనిపించినప్పుడు మనలో ఆ విశ్వాసం నిలబడుతుందా? ఆ అనుకున్న విజయాన్ని సాధించడానికి మనకు అంత ఓర్పుందా? ఈ ప్రశ్న వేసుకుని ఎవరికి వారు విశ్లేషించుకోవాలి. ఎందుకంటే మన నమ్మకమే మనల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది కాబట్టి.